సీఎం చంద్రబాబు నేడు విశాఖలో పర్యటించనున్నారు. నేవీ డే సందర్భంగా నిర్వహించే నేవీ విన్యాసాలకు హాజరు కానున్నారు చంద్రబాబు. విశాఖ ఆర్కే బీచ్ లో నౌకాదళ విన్యాసాలు అట్టహాసంగా జరగనున్నాయి. నేవీ విన్యాసాల సందర్భంగా పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఎన్టీఆర్ విగ్రహం నుంచి పార్క్ హోటల్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. సముద్ర తీరంలో నేవీ విన్యాసాలను వీక్షించేందుకు విశాఖ వాసులు తరలిరానున్నారు. సీఎం చంద్రబాబు నేడు విశాఖలో పర్యటించనున్నారు. నేవీ డే సందర్భంగా నిర్వహించే నేవీ విన్యాసాలకు హాజరు కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ఈ రోజు అయితే విశాఖ సాగర తీరంలో నావికాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన నేవీ డే ఉత్సవాలు అయితే స్థానిక ప్రజలు కనువిందు చేయనున్నాయి. ప్రత్యేకంగా యుద్ధాల సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి, పక్క దేశాలతో వచ్చేటువంటి యుద్ధాల నుంచి ఎలా తప్పించుకోవాలి, సాగర తీరంలో వచ్చే ముప్పుల్ని ఎలా నావికాదళం ఎదుర్కొంటుంది అనే అంశాల మీద ఈ రోజు అయితే నావికాదళం ఆధ్వర్యంలో ప్రదర్శన జరగబోతుంది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వేడుకలకు అయితే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా కూడా హాజరవుతున్నారు. అది మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే గత 4 రోజులుగా రిహార్సల్స్ కూడా పూర్తిగా నావికాదళ అధికారులు అయితే చేయడం జరిగింది. ఎలాంటి సంఘటనలు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా పక్కాగా ప్లాన్ చేసుకుంటూ కూడా వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి వేడుకలు కావడంతో ఈ రోజు విశాఖ వాసులందరూ కూడా ఈ వేడుకలు చూడడానికి అయితే ఆర్కే బీచ్ ప్రాంతానికి తరలి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరోవైపు పోలీసులు నావికాదళ అధికారులు కూడా ఆంక్షలు కూడా విధించారు. వాహనాలు కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా బీచ్ రోడ్ లో వాహనాలను అయితే నిరోధిస్తూ కేవలం వేడుకలు చూడడానికి వచ్చేటువంటి ప్రేక్షకులను మాత్రం అనుమతించే విధంగా బ్యారికేడ్లు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి చూసుకుంటే మధ్యాహ్నం 4:30కి అయితే 3:30 నుంచి 3:30 గంటలకైతే విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 4:30 వరకు కూడా అక్కడే విశ్రాంతి తీసుకుని అనంతరం 4:05కి అయితే ఆర్కే బీచ్ లో నిర్వహించేటువంటి నేవీ డే ఉత్సవాలకు అయితే హాజరవుతారు. అక్కడి నుంచి 4:05 నుంచి 6:30 వరకు కూడా చంద్రబాబు నాయుడు అక్కడే ఉంటారు. అక్కడ జరిగేటువంటి విన్యాసాలు ఏవైతే నావికాదళ సిబ్బంది చేసేటువంటి విన్యాసాలు, సముద్రంలో చేసేటువంటి అద్భుతాలు ఏవైతే ఉంటాయో వాటిని వీక్షించే విధంగా కూడా అక్కడే వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉండే ఆ విన్యాసాలన్నింటినీ చూసిన తర్వాత తూర్పు నౌకాదళం అధిపతి నివాసం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి 6:30కి వెళ్ళి అక్కడి నుంచి తేనీటి విందు సేవిస్తారు. అక్కడ 7:15కి అయితే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చంద్రబాబు అనేది అయితే చేరుకోబోతారు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఇలా ఉంటే మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా విశాఖ ఆర్కే బీచ్ లో జరిగేటువంటి సముద్రంలో విన్యాసాలను ఒకసారి పరిశీలించుకుంటే యుద్ధ విమానాల విన్యాసాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. గగనతలంలో విమానాలు పల్టీలు కొట్టడం, అదే విధంగా ఒక రకమైనటువంటి అద్భుతాలు విన్యాసాలు ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. ఇక సముద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఓడలు, యుద్ధ ఓడలు కూడా ఉంటాయి, బంకర్లు ఉంటాయి. అవన్నీ కూడా వాటి నుంచి ఎలా ఎదుర్కొంటారు యుద్ధాన్ని, బాంబులు ఎలా ప్రదర్శించాలి, ఎలా విసరాలి, వాటి లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి, ఆ శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి క్షిపణులు కానీ ఎలా ఛేదించాలి, వాటి తాలూకా గమనం ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఈ రోజు ప్రత్యక్షంగా విశాఖ ఆర్కే బీచ్ లో అయితే నావికాదళ సిబ్బంది అయితే ప్రదర్శించబోతున్నారు. మరోవైపు సముద్రంలోని తుఫానులోని చిక్కుకున్నటువంటి వారిని ఎలా రక్షిస్తారు, హెలికాప్టర్ల ద్వారా వచ్చి వాళ్ళని ఎలా రక్షిస్తారు, వీటిలన్నింటినీ కూడా ఈ రోజు అయితే నావికాదళ సిబ్బంది అయితే ఈ రోజు ప్రదర్శించబోతున్నారు. వాస్తవంగా చూసుకుంటే ప్రతి ఏడాది డిసెంబర్ 4వ తారీఖున అయితే ఈ నేవీ డే ఉత్సవాలు విశాఖలో జరగడం అయితే సాంప్రదాయంగా వస్తున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు ఒరిస్సాలో పూరి సముద్ర తీర ప్రాంతంలో అయితే నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ఏడాది తొలి వారంలోనే విశాఖలో కూడా మళ్ళీ ఈ వేడుకలు అయితే నిర్వహించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు వాళ్ళకి. రైట్ రాజు, థ్యాంక్ యూ. రైతు భరోసా విధి